రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి. అనేక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలోని 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లోనూ భారీ వర్షం కురుస్తుందని అధికారులు అంటున్నారు. ఇక ఏపీలోనూ 13 జిల్లాలకు వార్నింగ్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఉభయ గోదావరి జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం కొనసాగుతోంది. గంటకి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి లేదా రేపు తెల్లవారుజామున ఒడిశా ప్రాంతంలో అల్పపీడనం తీరాన్ని తాకనుంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి. అనేక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలోని 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లోనూ భారీ వర్షం కురుస్తుందని అధికారులు అంటున్నారు. ఇక ఏపీలోనూ 13 జిల్లాలకు వార్నింగ్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వరదల బీభత్సం సృష్టిస్తున్నాయి. గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం కొనసాగుతోంది. గంటకి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి లేదా రేపు తెల్లవారుజామున ఒడిశా ప్రాంతంలో అల్పపీడనం తీరాన్ని తాకనుంది.